హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా బెండకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ బెండకాయ టమాటా పచ్చడి అన్నంలోకైనా రాగి సంకటిలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని బాండ్లీలోకి బెండకాయలు వేసుకొని వేపుకోవాలి. నేనైతే నాటి బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయ ముక్కలు కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలి. బెండకాయ ముక్కల్ని జిగురు లేకుండా వేపుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలోకి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి వేసి కూడా వేపుకోవచ్చు. ఇప్పుడు మీడియం సైజుగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలి. కాస్త చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వాటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కల్ని ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి. అలాగే ఇందులోకి ముందుగా వేపుకున్న బెండకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బెండకాయ టమాటా పచ్చడికి పోపు పెట్టుకోవచ్చు, పెట్టుకోకున్నా పర్లేదు. అంతేనండి, సింపుల్గా టేస్టీగా బెండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.